హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, మా స్టోర్‌లో చాలా కలెక్షన్ తగ్గిపోయింది. సో, స్టోర్‌లో కలెక్షన్ తీసుకురావడానికి, స్టాక్ తీసుకురావడానికి అనేసి నేను మార్కెట్‌కెళ్తున్నాననమాట. సో, నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా డేస్ నుండి ప్లాన్ చేసుకుంటున్నా వెళ్ళాలని. బట్ ఇలా సడన్‌గా ఎళ్తాను అనుకోలేదు. సో, ఇది పండగ రోజనమాట. వినాయక చవితి ముందు రోజే సడన్‌గా ప్లాన్ చేసుకొని వెళ్తున్నా అనమాట. అలా ఎళ్ళడానికి కూడా చిన్న రీజన్ ఉంది. ఏంటంటే చవితి ముందు రోజు చాలామంది స్పెట్స్ కొనడానికైతే ఎవరు రారు గదా! అందరూ పూజ సామాన్లు తీసుకోవడానికి, వినాయకుడిని కొనుక్కోవడానికి వెళ్తారు. పెద్దగా స్టోర్ అయితే రారు అన్నట్టుగా ఖాళీగానే ఉంటది ఆ డే అని చెప్పి, ఆ రోజు పెట్టుకున్నాననమాట బయటికెళ్దామనేసి. బట్ నేను ఎళ్ళేటప్పుడు చూడాలి, ఆ దారి మొత్తం వినాయకులనే పెట్టారనమాట. చాలా చాలా క్యూట్‌గా అనిపిచ్చింది చూస్తుంటే. చాలా బావుండే. ఆటో పక్కన ఆపి ఏదైనా ఒక వినాయకుడిని కొనేసుకుందాము ఎళ్ళేటప్పుడు అనిపిచ్చింది. కానీ మళ్ళీ నేను ఎక్కడెక్కడ ప్లేసెస్‌కెళ్తానో తెలీదు మార్కెట్‌లో. సో, ఎందుకులే మళ్ళీ ఎక్కడెక్కడ పెట్టి వెళ్ళడం కన్నా వెళ్ళేటప్పుడే పిక్ చేసుకుందాం అన్నట్టుగా ఇంక తీసుకోలేదు. ఇక్కడైతే నేను మార్కెట్‌కొచ్చేసాను. నేను మార్కెట్‌కొస్తే ఒక్క షాప్ పైన డిపెండ్ అస్సలవ్వను. ఒక 4, 5 షాప్స్ చూసి, ఆ తర్వాత స్పెట్స్ తీసుకుంటాననమాట. సో, నాకేంటంటే ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క కలెక్షన్ ఉంటదన్నట్టుగా డిఫరెంట్ కలెక్షన్ తీసుకొచ్చుకుంటాను. అందరికీ ఒకేలాంటి కలెక్షన్ ఇచ్చినా నచ్చదు కదా! అందుకని. మాక్సిమం నేను వీడియోలో మీకు స్పెట్స్ చూపిస్తూనే నేను స్పెట్స్ తీసుకుంటా ఉంటాననమాట. చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఫ్రేమ్ గూడా మీకు వీడియోలో చూపిద్దామని ట్రై చేస్తున్నా ఏమేమి తీసుకుంటున్నా అనేది. అండ్ ఇప్పుడు ఏవేవి కలెక్షన్ కొత్తగొచ్చింది, ఏ కలర్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి, వాళ్ళు మనకు చెప్తారు వెళ్ళిన తర్వాత. సో, కొత్తగా షాప్ పెట్టే వాళ్ళకైతే మీరు ఒకటికి 2 సార్లు 2, 3 షాప్స్ రీచెక్ చేసుకొని షాప్‌కి వెళ్ళడం బెటర్ అండి. అండ్ హోల్‌సేల్ మార్కెట్‌లో కూడా ప్రైస్ వేరియేషన్స్ చాలా ఉంటాయి. మనకు ఒక్కొక్క షాప్‌లో ఒక్కొక్క వేరియేషన్ కూడా చూపిస్తారనమాట. 2, 3 షాప్స్ తిరిగిన తర్వాతనే మీరు ప్రైస్ ఫైనల్ చేసుకోవచ్చు. ఇక్కడేంటంటే నాకివి లాస్ట్ టైం చాలా క్లిక్ అయినాయి ఈ మోడల్ ఫ్రేమ్స్. సో, అందుకనే కొన్ని మోడల్స్ మాత్రం నేను లాస్ట్ టైం మోడల్స్ తీసుకున్నాను. కలర్స్ ఇవైతే రెగ్యులర్ కలర్సే బ్లాక్ అండ్ రెడ్, పర్పుల్ అలాంటివి. బట్ రెగ్యులర్‌గా ఎళ్ళిపోతున్నాయి నాకివి. సింపుల్‌గా పెట్టుకోవడానికి బావుంటాయి అని చెప్పి, ఆఫీస్ వేర్‌కి బావుంటాయి అండ్ కాలేజ్ గోయింగ్‌కి బావుంటాయి అని చెప్పి ఇలాంటి మోడల్స్ తీసుకున్నాను కొన్ని. అంటే రెగ్యులర్ వేర్‌కి అవి. అకేషన్‌గా కాకుండా ఇవి రెగ్యులర్‌గా సింపుల్‌గా పెట్టుకోవడానికి చాలా బాగా కనబడతాయి. అందుకని అండ్ ఇక్కడ చూడొచ్చు నేను మాక్సిమం ఏంటంటే ఫిట్టింగ్ నాకు బావుందా లేదా, టైట్‌గా ఉందా, లూజ్‌గా ఉందా, ప్రతి ఫ్రేమ్ కూడా అలా పెట్టుకొని చూస్తాను. అసలు ఆ షాప్‌లో అంటారు ఇలా ఎవ్వరు చూడరండి. ప్రతి ఒక్క ఫ్రేమ్‌ని కవర్‌లో నుండి ఓపెన్ చేసి అసలు అది టైట్ ఉందా, లూజ్ ఉందా, ఏమైనా డ్యామేజ్ ఉందా, అదేమైనా కలర్ ఫేడ్ అయిందా, ప్రతి పిన్ టు పిన్ రీచెక్ చేసుకుంటాను. ఆ రోజు నేను మార్నింగ్ 10కి అలా ఎళ్తే నైట్ 10 వరకి ప్రతి ఫ్రేమ్‌ని చూసుకుంటా ఉంటాననమాట. అండ్ కలర్ ఆప్షన్స్ కూడా చాలా చూసీగా ఉంటాను నా స్టోర్ విషయంలో. నేను వేసుకునే డ్రెసెస్ పైన కూడా ఇంత ఇంట్రెస్ట్ పెడతానో లేదో కానీ, నాకు షాప్ విషయంలో మాత్రం చాలా పర్టిక్యులర్‌గా ఉంటాననమాట. సో, నా కలెక్షన్ అందుకే చాలా నచ్చుతుంది. సో, నాకొచ్చే కస్టమర్స్ కూడా చాలా చెప్తా ఉంటారనమాట. మీ షాప్‌లో కలెక్షన్ యూనిక్‌గా ఉంటది అని. అందుకని మాక్సిమం ఏంటంటే టైం పట్టినా పర్లేదు, ఒక్కొక్క ఫ్రేమ్ చూసుకొని మరి తెచ్చుకుంటాననమాట. సో, ఇందులో ఏంటంటే ప్యూర్ ఫైబర్, అంటే చిన్న పిల్లలు గానీ, పెద్దవాళ్ళు గానీ ఎటైనా బయటికెళ్ళినప్పుడు సడన్‌గా కింద జారి పడినా, లేకపోతే స్పోర్ట్స్ ఆడేటప్పుడు రఫ్ అండ్ టఫ్‌గా వాడాలి. ఎక్కువ మనకు అడిగేది ఎలా ఉంటదంటే కస్టమర్స్ రఫ్‌గా వాడినా ఏం ప్రాబ్లమ్ అవ్వద్దండి. ఒక 1 ఇయర్ రఫ్‌గా వాడినా యూజ్ అవ్వాలి. మళ్ళీ మధ్యలో చేంజ్ చేసేలా ఉండకూడదు అంటారు. సో, అలాంటి మోడల్స్ కోసమే ఎక్కువ నేను ట్రై చేస్తాననమాట. అందుకే నేను తీసుకున్న ప్రతి ఫ్రేమ్ కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉందా లేదా, టైట్ ఉందా, లూజ్ ఉందా, అసలు లైట్ వెయిట్ ఉందా అని ప్రతీదీ చూసుకొని తీసుకుంటాననమాట. సో, ఇక్కడేంటంటే ఇవి కొంచెం లేటెస్ట్ కలెక్షన్. ఇది నేను ఒక వేరే ఈవెంట్‌లో ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో అనుకుంటా, అల్లు అర్జున్ గారికి చూసాను ఈ ఫ్రేమ్స్. చాలా నచ్చాయి. అప్పుడే అనుకున్నా ఇందులో కొన్ని కలెక్షన్ అయినా తీసుకోవాలి అని. సో, ఫోటో చూపించి అడిగితే, మన దగ్గర చాలా ఉన్నాయండి అని చెప్పి చూపిచ్చారనమాట. సో, కలర్స్ చూడండి ఇందులో ఎంత బాగున్నాయో. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క యూనిక్‌గా అనిపించింది నాకైతే. చాలా నచ్చాయి. సో,
ఈ మోడల్స్ కూడా కొన్ని తీసుకున్నాననమాట. నాకు బాగా నచ్చాయి ఆ ఫ్రేమ్స్. సో మీకెలా అనిపించాయో కూడా కామెంట్ చేయండి. ఇందులోనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఇది స్క్వేర్‌లో చూస్తున్నాను కదా! సర్కిల్‌లో ఉన్నాయన్నమాట కొంచెం. అండ్ క్యాట్ ఐ మోడల్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. మీకెవరికైనా కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. నేనేమైనా తెప్పించగలుగుతానా? నేను ఒకవేళ తీసుకొని ఫ్రేమ్స్ కూడా మీరు అడిగితే ఏమైనా ట్రై చేయగలిగితే తీసుకొస్తాను. అండ్ మెటల్ ఫ్రేమ్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి స్టాక్. అయినా కూడా కొన్ని రౌండ్ సర్కిల్ మోడల్ ఫ్రేమ్స్ ఇంకొన్ని వేరే వేరే యూనిక్ కలెక్షన్ ఏమన్నా అనిపిస్తే, కలర్స్ ఏమన్నా అయిపోతే ఇక్కడ తీసుకుంటాననమాట. సో ఇవన్నీ మ్యాట్ ఫినిష్ ఫ్రేమ్స్. నేను చాలా వరకు మ్యాట్ లైట్ కలర్స్ తీసుకున్నా ఈసారి. ఎందుకంటే నా దగ్గర నార్మల్ ఫ్రేమ్స్ ఉన్నాయి కానీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా! కొంచెం యూనిక్‌గా అనిపించే ఫ్రేమ్స్ తక్కువైపోయాయి. ఎక్కువ అవే తీసేసుకుంటున్నారు. అందుకే మళ్ళీ ఇది నేను థర్డ్ టైం అదే షాప్‌కి మళ్ళీ వెళ్ళాననమాట. వెళ్ళి మళ్ళీ డిఫరెంట్ కలెక్షన్ అనిపిస్తే ఇవి మళ్ళీ పర్చేస్ చేశాను. సో అందుకే చూపిస్తున్నా. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా మీకు ఇక్కడ ఫ్రేమ్స్ అన్నీ చూపిద్దామని. ఇవన్నీ చూసుకొని తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది ఏమంటారు బిల్ పేమెంట్ టైంలో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా ఫ్రేమ్స్ అన్నీ. ఇక్కడ ఏంటంటే నేను వేరే షాప్‌కొచ్చాను. ఇక్కడ ఇది నేను ఇంతకుముందు చాలా సార్లు చూసాను. బట్ మీకెప్పుడు చూపించలేదని చెప్పి ఈ వీడియో తీస్తున్నా. ఇందులో ఏంటంటే ఒకే ఫ్రేమ్‌కి 5 టైప్స్ వస్తాయి. నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కాకపోతే అక్కడ వాయిస్ చాలా నాయిస్ ఉందని చెప్పి నేను మళ్ళీ ఇక్కడ ఇంటికొచ్చిన తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆ పక్కన వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి గదా! అందుకని చాలా ఇబ్బంది అనిపిచ్చింది. నేను మాట్లాడింది కూడా క్లియర్‌గా లేకుండే. బట్ ఇక్కడ చూడండి ఒక్క ఫ్రేమ్‌కి మనం 5 టైప్స్ ఆఫ్ క్లిప్స్ యాడ్ చేసుకోవచ్చు. సో సన్ గ్లాస్ మోడల్స్ అనమాట. సో సన్ గ్లాస్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏముండదు. హ్యాపీగా ఒకే దానికి ఇప్పుడు పవర్ ఉన్న వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ సన్ గ్లాసెస్ వాడాలంటే వాళ్ళకి సైట్ ఏయించితే చాలా ఖర్చు అయిపోతుంది. సో ఇట్లాంటి మోడల్ ఒకటి తీసుకున్నారనుకోండి, సో బడ్జెట్ ఫ్రెండ్లీగా 5 వస్తాయి దానికి మనకి. ఇవైతే నేను ఒక్క పీస్ కూడా తీసుకోలేదు. బికాజ్ ఇది చాలా కాస్ట్లీ. ఇట్స్ అరౌండ్ 1500-2000 మధ్యలో ఉన్నాయన్నమాట ప్రైజెస్. ఒక్కొక్క క్వాలిటీ బట్టి ప్రైజెస్ చెప్పారు. బట్ నాకేంటంటే అంత కాస్ట్లీ తీసుకుంటారో లేదో బయట అని చెప్పి తీసుకురాలేదు. ఎవరైనా పర్టికులర్‌గా అడిగితే మాత్రం పక్కాగా నేను వాళ్ళకి ఇవి తెప్పిస్తాను. అండ్ ఇదొకటి చూడండి. ముందు ఫ్రంట్‌లో క్లిప్స్ మారడమే కాకుండా వెనకాల కూడా మనకి టైట్‌గా పట్టేస్తది. వెనకాల దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు టెంపుల్స్‌ని. అలా అడ్జస్టబుల్ కూడా ఉందనమాట. సో పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఈజీగా కొంచెం ఏమైనా స్పోర్ట్స్ ఆడినా, లేకపోతే కిందకు వంగినా జారకుండా వెనకాల కూడా టైట్ చేస్తది. సో అది చాలా బాగుందనిపించింది. మీలో ఎవరికైనా ఆ మోడల్ కావాలంటే నా వాట్సాప్ నంబర్‌కి పింగ్ చేయండి. నేను పక్కాగా దాన్ని తీసుకురావడానికి ట్రై చేస్తా. నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పి కూడా ఉంచాననమాట. సో ఎవరైనా అడిగితే మాత్రం అవి పంపిస్తారా అంటే తప్పకుండా పంపిస్తామని చెప్పారు. సో మీరు దాంట్లో సైట్ ఏమన్నా ఏయించుకుందాం అనుకున్నా నాకు మీ ప్రిస్క్రిప్షన్ వాట్సాప్ చేయండి. నేను పక్కా తీసుకొస్తా. ఆ తర్వాత లాస్ట్‌లో ఈ విలన్స్ కేసెస్ చూశాను. మేమందరం ఏంటంటే ఒక్కొక్క బాక్స్‌లో పెట్టిస్తాం కదా స్పెట్స్‌ని. సో దాంట్లో ఎన్ని మోడల్స్ ఉంటాయో చూడండి. కొత్తగా షాప్ పెట్టే వాళ్ళకైతే ఇది చాలా యూజ్ అవుతుంది. మన షాప్ నేమ్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా ప్రింట్ చేసుకొని ఈ బాక్స్ పైన చేసుకొని ఇవ్వచ్చు అన్నమాట. లేకపోతే అలా డైరెక్ట్ కూడా ఇవ్వచ్చు. సో ఇవి బల్క్లో తీసుకుంటారు ఇక్కడ. సో నా దగ్గర స్టాక్ అయిపోయిందని చెప్పి ఆల్రెడీ ఆర్డర్ చేశాను. అవి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చానమాట. సో అవి తీసుకుంటూ ఇంకా వాళ్ళ దగ్గర ఎలాంటి మోడల్స్ ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తున్నా. కొన్ని ప్లెయిన్, అక్కడ పక్కన కొన్ని ప్రింట్ చేసి ఉన్నాయి కదా, కొన్ని స్టోర్స్ వాళ్ళు అలా ప్రింట్ చేసి పెట్టేసుకుంటారు. సో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. మీకు ఎవరికైనా బల్క్లో కావాలన్నా, సింగిల్ పీస్ కావాలన్నా కూడా ఇస్తారు. మీరు నన్ను కాంటాక్ట్ అయినా పర్లేదు, మీరు మార్కెట్లోకి వెళ్ళినా పర్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రెండ్స్ ఆప్టికల్స్ అని ఉంటుందన్నమాట. ఆయన ఇస్తారు ఇవి. సో చాలా బాగుంటుంది కలెక్షన్ తన దగ్గర. నేను ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుండి అక్కడే తీసుకుంటున్నా. ఆ తర్వాత పక్కనే మాకు బేగం బజార్ ఉంటుంది కదా, 10 మినిట్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. సో అందుకని ఇంకా నాకు నెక్స్ట్ దసరా వస్తుందని చెప్పి జ్యువెలరీ అవి కొందామని నేను ఇక్కడ బేగం బజార్కి వెళ్ళాను అనమాట. సో బేగం బజార్లో నాకున్న ఒకే ఒక వీక్ పాయింట్ జ్యువెలరీ. సో చాలా కొంటాను. ఎన్ని ఉన్నా మళ్ళీ మళ్ళీ తీసుకుంటా. నాకు చాలా ఇష్టం.
సో ఇక్కడ పక్కనే ఉంటుంది కదా అని స్టాక్ కొన్న ప్రతిసారి మ్యాక్సిమం కొంచెం టైం ఉందంటే ఇక్కడికి వెళ్ళిపోతాను. ఇక్కడికి వెళ్ళి ఏదైనా ఒక జ్యువెలరీ పిక్ చేసుకుంటాను. అది ఇంకా అలవాటైపోయింది నాకు. సో ఇక్కడ ఈసారి అయితే ఈ చోకర్ సెట్ అవి చూస్తున్నా. ఎందుకంటే నెక్స్ట్ దసరా, దీపావళి, అది సంక్రాంతి ఉన్నాయి కదా. సో ఫెస్టివల్స్కి బాగా కనబడుతుంది అని కొంచెం గ్రాండ్గానే చూస్తున్నా ఈసారి. సో ఎలా ఉందో మీరు చెప్పండి. నాకు ఇవైతే బాగా నచ్చాయి. బడ్జెట్లో వస్తాయి. ఇది ఆర్తి జ్యువెలర్స్ అని స్వస్తిక్ బిల్డింగ్ ఆపోజిట్లో ఉంటుంది బేగం బజార్లో, మనకి నియర్ టు అజీజ్ ప్లాజా. సో అక్కడ మీకు 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది ప్రతి జ్యువెలరీ పైన. నేను ఇదైతే 5th టైం ఆ షాప్కి వెళ్ళడం. సో ఎప్పుడు వెళ్ళినా ఇంకా డైరెక్ట్ అక్కడికే వెళ్ళి చూసుకుంటాను. ఇది చాలా నచ్చింది నాకు, జాడు కుందన్స్ది. సో ఇది ఎలా ఉంది, బాగుందా ఒకసారి చూసి చెప్పండి. నాకైతే చాలా చాలా నచ్చింది. తీసుకోలేదు దీన్ని అయితే నేను, ఎందుకంటే గోల్డ్కి చెప్పినంత రేట్ చెప్పారు దీనికి. సమ్ 8,000 9,000 అరౌండ్ చెప్పారు. నాకు ఇంకా భయం వేసింది. దీని బదులు గోల్డే కొనుక్కోవచ్చు కదా అనిపించింది. సో అదైతే కొనలేదు. ఇక్కడ ఏంటంటే మా ఫ్రెండ్ వచ్చిందనమాట ఆ రోజు. సో తనకి నేను వీడియో తీస్తున్నా అని తెలీదు. సడన్గా చూసి వీడియో వద్దు వీడియో వద్దు అని అంటుంది. అయినా పర్లేదు నేను పెడతాను చూడు అని చెప్పి ఇక్కడ తనని కూడా యాడ్ చేశా. ఇక్కడ చూడొచ్చు. ఈ చిన్న చోకర్ అయితే మీకు 1,500 మధ్యలో వస్తుంది. ఈ జాడు కుందన్స్ ఏంటంటే అది గోల్డ్లో పెట్టే ఒరిజినల్ కుందన్స్ పెడతారంట, స్టోన్స్ కానీ కుందన్స్ కానీ అవి, అందుకని అంత కాస్ట్ అని చెప్పారు. నాకేమో అసలు దాన్ని వదలబుద్ధి అయ్యట్లేదన్నమాట. చాలా నచ్చింది, చాలాసేపు ఉంచుకున్నాను. కానీ అంత బడ్జెట్ పెట్టే సిచ్యువేషన్ కాదని చెప్పి ఇంకా పక్కన పెట్టేసా. మీకేమనిపించిందో కూడా చెప్పండి. నేను లాస్ట్లో ఒక్కటి మాత్రమే తీసుకున్నాను. అది నాకు ఇట్స్ అరౌండ్ 1,800 అలా పడింది. సో నాకు బడ్జెట్ అనిపించి తీసేసుకున్నా. ఇదేమో ఇన్విజిబుల్ చైన్స్. అప్పట్లో బాగా ట్రెండింగ్లో ఉండు, ఇప్పుడైతే అంతగా ఏం కనిపించట్లేదు నాకు. సో ఏదైనా లాంగ్ ఫ్రాక్ పైన బాగుంటుందని చెప్పి చూశాను. ఇవి కూడా అంతే, సమ్ 300 ఆ రేంజ్లోనే ఉన్నాయి. సో బడ్జెట్లో వచ్చేస్తుంది కదా అనిపించింది. నేను మ్యాక్సిమం అందుకే కుదిరితే బేగం బజార్ వెళ్ళిపోతా ఇలా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ఏమైనా కొనాలనిపిస్తే. ఇక్కడ ఏంటంటే లంగావోని పైకని చూస్తుంది మా ఫ్రెండ్. సో అవి కూడా చూసాము. ఇవి కూడా అప్పట్లో చాలా ట్రెండింగ్లో ఉండేవి కదా, ఇప్పుడు కూడా ట్రెండ్లోనే ఉన్నాయి. సో నాకైతే చాలా చాలా నచ్చింది. ఇలాంటి మోడల్ నా దగ్గర ఒక్కటి కూడా లేదు. సో ఇది తీసుకుందామా అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను అక్కడికి ఎప్పుడు వెళ్ళినా అంతే, ఫుల్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటా ఏది తీసుకోవాలా అని. బట్ లాస్ట్లో ఒకే ఒకటి పిక్ చేశాను, అన్నీ తీసుకోలేకపోయాను. బట్ ఎవ్రీ టైం స్టాక్ వెళ్ళిన ప్రతిసారి ఒకటి మాత్రం కొనుక్కొని వస్తా. ఇంటికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్తో తిట్లు తింటాం. మొన్నే కొన్నాం, ఎన్ని కొంటావు అని అంటూ ఉంటారు. బట్ అక్కడికి వెళ్తే నాకే కాదు ఎవరికి వదలబుద్ధి అవ్వదు. సో ఏదో ఒక్కటి తీసుకుందామని వెళ్తాం, కానీ తర్వాత ఇయర్ రింగ్స్ అని లేకపోతే జ్యువెలరీలో చాలా టైప్స్ ఉంటాయి కదా, కలర్స్ ఇస్తారు, చిన్న చిన్న మోడల్స్ ఇస్తారు కదా, అవన్నీ అంటే ఒకదానికి మించి ఒకటి ఉండేసరికి ఇది నా దగ్గర లేదు కదా అనేసి కొనేస్తూ ఉంటాను అనమాట. అసలు నేను ఇప్పుడు మా ఫ్రెండ్తో అదే డిస్కస్ చేస్తున్నా. ఏంటో ఏది చూసినా నచ్చేస్తుంది, ఇందులో ఏది తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజ్ అవుతున్నా అనేసి. మీకేమనిపిస్తుందో చెప్పండి, ఇందులో ఏది బాగుంది అనిపిస్తుందో కూడా చెప్పండి. నాకైతే అసలు చూసిన ప్రతిదీ భలే నచ్చేసింది. ఇందులో మా ఫ్రెండ్ వాళ్ళు ముస్లిమ్స్ అనమాట. సో తను అమ్మవారివి ఉన్నవేవి కూడా పెట్టుకోదు, దాంట్లో డిజైన్స్ వెతుకుతున్నాము. ఇది చూడండి, దానికి డిజైన్ ఉంది. సో అట్లా నార్మల్ డిజైన్స్ వచ్చినవి కూడా చాలా బాగున్నాయి. దీంట్లోనే కలర్ ఆప్షన్స్ ఇచ్చారు, అవైతే ఇంకా బాగున్నాయి. లైట్ ఆనియన్ పింక్ కలర్, ఇంకా గ్రీన్ కలర్, అలా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. సో లాంగ్ ఏమంటారు లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందనిపించింది. సో నాకైతే సూపర్గా నచ్చేసింది ప్రతి ఐటెం కూడా. మీకేది నచ్చింది, నాకేది సూట్ అవుతుంది అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే ఏదేది తీసుకోవాలా అని చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. నాకైతే చాలా లేట్ అయిపోయింది ఆ రోజు అక్కడే. సో బయటకు వచ్చిన తర్వాత చూస్తే అన్ని షాప్స్ క్లోజ్ అయిపోయాయి. ఆ రోజు తెల్లారితే వినాయక చవితి అని చెప్పి ఇక్కడ అన్ని మండపాలు అవన్నీ రెడీమేడ్గా అమ్ముతున్నారు. నేనైతే ఫస్ట్ టైం చూశాను, చాలా చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ కూడా. సో ఇలా డెకరేషన్ ఎవరైనా చేసుకోలేకపోతే ఇలా తీసుకెళ్ళిపోతే బెటర్ అనిపించింది. అండ్ చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది, ప్రైజెస్ కూడా పర్లేదు బాగానే ఉన్నాయి. దట్స్ ఆల్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.